ఈరోజు మనం మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాం. దానికోసం కప్పు స్టోర్ రైస్, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు జొన్నలు, పావు కప్పు సజ్జలు, పావు కప్పు పెసలు, పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు పెసరపప్పు, అలాగే ఒక చిటికెడు అంటే ఒక స్పూన్ మెంతులు, అలాగే పావు కప్పు అటుకులు. ఓకేనా? వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1 or 2 times మంచిగా వాష్ చేసుకొని మినిమం 8 గంటలు నానబెట్టుకోవాలి. ఓకేనా? వీటిని 2 సార్లు కడుక్కొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయ్యో నానబెట్టాను. 8 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మళ్ళీ చేద్దాం.